హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. భయ్యా, ఇక్కడ నా మొబైల్ మీరు గమనించారంటే iOS 18 డెవలపర్ బీటా అయితే యూస్ చేస్తున్నా. సో నా మొబైల్ అయితే iPhone 16 Pro Max అయితే యూస్ చేస్తున్నాను భయ్యా. ఈ మొబైల్‌లో నాకు లాస్ట్ అంటే మండే నైటు iOS 18.4కి సంబంధించి బీటా 2 అయితే రిలీజ్ చేశారు. 1.34 జీబీ అయితే నాకు డేటా ఇక్కడ కన్జంప్షన్ అయితే తీసుకుంది. సో ఈ డేటా మొత్తం మనకి ఇన్‌స్టాలేషన్ అయిన తర్వాత ఎటువంటి ఫీచర్స్ దీంట్లో వచ్చాయనేది ఇప్పుడైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఇన్‌ఫాక్ట్ iOS 18.4 బీటా 1 రిలీజ్ అయినప్పుడు ఆల్మోస్ట్ 8 జీబీ దాకా మనకు ఈ వర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో తక్కువని చెప్పుకోవచ్చు దాంతో కంపేర్ చేసుకున్నట్టయితే. కానీ ఫీచర్స్ దీంట్లో కొన్ని ఎక్స్‌ట్రాగా యాడ్ చేస్తారు. అవన్నీ డీటెయిల్‌గా మీకైతే చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా వాచ్ చేయండి. అలాగే ఈ వర్షన్ మీరు అసలు ఇన్‌స్టాల్ చేయాలా వద్దా? ఏమైనా బగ్స్ ఉన్నాయా కూడా డీటెయిల్‌గా మీకైతే చెప్తా భయ్యా. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా మనం మొబైల్‌లో ఇక్కడ జనరల్ సెక్షన్ వెళ్ళి అబౌట్ సెక్షన్ అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ iOS వర్షన్ గమనించామంటే ఇక్కడ చూసుకోవచ్చు iOS వర్షన్ 22E 5216H. సో ఇంతకుముందు మనకి ఎస్ వర్షన్‌తో ఎండ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు హెచ్ వర్షన్ అయితే వీళ్ళొచ్చారు. సో 18.4 మనకి బీటా 2 అయితే వచ్చింది కదా! 3, 4 ఇలా వచ్చిన తర్వాత ఫైనల్‌గా ఒక స్టేబుల్ వర్షన్ అయితే రిలీజ్ అవుతుంది. సో చాలామందికి 18.4 డెవలపర్ బీటా అయితే వచ్చింది కదా! ఇంకా స్టేబుల్ వర్షన్ రాలేదు. సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకొని స్టేబుల్ వర్షన్ అయితే రిలీజ్ చేస్తారు. అంతవరకు మీరు వెయిట్ చేయండి. మరి ఇక్కడ మోడెమ్ నెంబర్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. సో కింద స్క్రోల్ చేసామంటే చూడండి, మోడెమ్ ఫిర్మ్‌వేర్ అనేది 1.54.00 ఇంతకుముందు 1.53 సంథింగ్ అయితే ఉన్నది. ఇప్పుడు డైరెక్ట్‌గా 54కి అయితే చేంజ్ చేశారు. అలాగే ఇక్కడ అవైలబుల్ స్టోరేజ్ అయితే 177 జీబీకి అయితే వచ్చింది. ఇంతకుముందు 180+ జీబీ అయితే ఉండేది. కొద్దిగా కన్జంప్షన్ అయితే ఎక్కువయింది. ఇక దీంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం ఐమెసేజ్ సంబంధించి కొన్ని ఎక్స్ట్రాగా ఇక్కడ మనకి ఇమోజీస్ అయితే యాడ్ చేస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ ఇమోజీస్ అని యాడ్ చేస్తారు భయ్యా. ఇక్కడ శాంపుల్ కోసం ఇంకా కొన్ని ఎక్స్ట్రాగా మీకు ఎమోజీస్ అయితే చూపిస్తా. సో ఎమోజీలో వెళ్ళిన తర్వాత ఇక్కడ కొత్తగా యాడ్ చేసిన ఎమోజీస్‌ని మనం ఇక్కడ సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ అని చెప్పి టైప్ చేస్తున్నా. ఫింగర్ ప్రింట్ అనగానే ఈ విధంగా అయితే వస్తుంది భయ్యా. సో ఇదనమాట కొత్తగా వచ్చినటువంటి ఎమోజీ. అలాగే ఇక్కడ హార్ప్ అని టైప్ చేద్దాం. చూడండి, ఎమోజీలో వెళ్ళిన తర్వాత హార్ప్ అని టైప్ చేసామంటే ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి హార్ప్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇలా ఇక్కడ మీరు గమనించారంటే మొత్తం దాని డీటెయిల్స్ అయితే ఇక్కడ చూసుకున్నాం ఒకసారి. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి మొత్తం ఒక 8 ఎమోజీస్ అనేవి కొత్తగా యాడ్ చేస్తారు. సో ఇవి ఒక్కొక్కటి వర్కింగ్ అయితే ఉంటాయి. సో ఇదేంటంటే ఫేస్ విత్ బ్యాగ్స్ అండర్ ఐస్. సో ఇదనమాట. దాని తర్వాత ఫింగర్ ప్రింట్, తర్వాత స్ప్లాష్ యాడ్ చేస్తారు. అలాగే ఇక్కడ మనకి రూట్ వెజిటబుల్ యాడ్ చేస్తారు. అలాగే లీఫ్లెస్ ట్రీ కానీ, తర్వాత హార్ప్ కానీ, అలాగే ఇక్కడ మనకి షవల్ కానీ, తర్వాత సార్క్ సంబంధించినటువంటి ఒక ఫ్లాగ్ కానీ, ఇవన్నీ కొత్తగా ఎమోజీస్ యాడ్ చేస్తారు. ఒకటి చెప్పాల్సిన విషయం మీకు ఏంటంటే, నేను ఇంతకుముందు ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తాను. OnePlus 9 Pro అయితే యూజ్ చేస్తాను భయ్యా. సో OnePlusలో ఆండ్రాయిడ్‌లో నేను యూజ్ చేసినటువంటి వాటిలో ఇలా చిన్న చిన్న అప్డేట్స్ అనేవి మనకు వచ్చేవి కాదు. ఏదైనా వచ్చిందంటే కొత్తగానే వచ్చేసేది. అసలు మొబైల్ మొత్తం చూడడానికే మారిపోయేది భయ్యా. కానీ iOSకి ఎప్పుడైతే నేను అప్డేట్ అయితే అవ్వడం జరిగిందో అప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికి కూడా మనం సంతోషపడాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చాలా ప్రీమియం సెక్షన్‌గా ఏమన్నా అప్డేట్స్ రిలీజ్ చేస్తారు. చాలా చిన్న దాన్ని కూడా సంతోషపడుతూ ఉంటారు. లేదంటే హ్యూజ్ అప్డేట్స్ ఏమి రావు భయ్యా. ఇక్కడ మీరు గమనించారంటే ఇక్కడ మనకి iOS మీరు గమనించినట్టయితే iOS ఆల్మోస్ట్ ఒక 10 అంత ముందే అనుకుంటా. అప్పటి నుంచి కూడా మనకి సేమ్ ఇటువంటి వీళ్ళు ఇంటర్ఫేస్‌నే మనకి రిలీజ్ అయితే చేస్తున్నారు. బట్ చూడాలి, iOS 19లో ఈ ఇంటర్ఫేస్ అంటే హోమ్ సెక్షన్ ఉంది కదా! ఎప్పుడైనా మనం ఇలా అన్లాక్ చేసినప్పుడు హోమ్ సెక్షన్ ఉంది కదా! సో ఈ హోమ్ సెక్షన్‌ని చేంజ్ చేశారని చెప్పి ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది. సో నేను కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ఈ హోమ్ సెక్షన్ చూసి మనకైతే బోర్ కొట్టేస్తుంది. మరి ఇటువంటి చిన్న చిన్న చేసే మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. అంతకు మించి మన ఆప్షన్ లేదు కదా! సో వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి నెక్స్ట్ ఫీచర్ ఏంటో చూద్దాం. ఇక iOS డెవలపర్ బీటా 14 రిలీజ్ అయినప్పుడు ఇక్కడ కంట్రోల్ సెంటర్‌లో మనం వెళ్ళామంటే ఇక్కడ చూడండి, లాంగ్ ప్రెస్ చేసి యాడ్ సెక్షన్‌లో వెళ్దాం. యాడ్ కంట్రోల్ వెళ్ళినట్లయితే కింద స్క్రోల్ చేసామంటే యాంబియంట్ మ్యూజిక్ అని ఇంతకుముందు నాకు వచ్చింది. దీని గురించి అయితే ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి ఈ సెక్షన్ కూడా యాడ్ చేస్తారు. సింపుల్‌గా టాక్ టు సిరి కానీ, లేదంటే టైప్ టు సిరి కానీ, అలాగే విజువల్ ఇంటెలిజెన్స్. సో దీన్ని కూడా మనం ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని దీన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా విజువల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ విజువల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మనం ఏదైనా సెర్చ్ చేసామనుకోండి, ఆటోమేటిక్‌గా చూడండి సెర్చ్ ఆప్షన్‌లో వెళ్ళాము. సెర్చ్ ఆప్షన్‌లో వెళ్ళి ఏదైతే మనం వస్తువు తీసుకున్నాం ఫోటో, దాన్ని ఆటోమేటిక్‌గా ఏదైతే సెర్చ్ చేస్తుంది. ఇన్‌ఫాక్ట్ ఇది ఇంటర్నెట్‌తో కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలా అనమాట. ఇది సామ్‌సంగ్‌లో అయితే ఇంతకుముందైతే ఉన్నింది. ఇప్పుడు రీసెంట్‌గా దీన్ని యాడ్ చేశారు కదా! మరి ఇటువంటి ఫీచర్ అనేది మనం డైరెక్ట్‌గా ఒక ట్యాగుల రూపంలో ఇక్కడ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు. ఇంతకుముందు ఈ ఆప్షన్ నా మొబైల్‌కి అయితే రాలేదు. కొన్ని మొబైల్స్‌కి అయితే నేను చూశాను. బట్ ఇప్పుడైతే నాకు ఇది కూడా ఎనేబుల్ చేశారు. సో ఒకసారి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక దీని తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి ఇంకొక చిన్న చేంజ్ అయితే తీసుకొచ్చారు. సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి నోటిఫికేషన్‌లో అయితే వెళ్దాం. మనకి iOS 18.4 అప్డేట్‌లో ఇక్కడ ప్రయారిటైజ్ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేశారు భయ్యా. ఈ ఆన్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకి ప్రయారిటైజ్ నోటిఫికేషన్ ఆన్ చేయగానే ఈ విధంగా అయితే సమ్మరైజ్ చేసుకునే ఆప్షన్ అవన్నీ కూడా కనపడేవి. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రయారిటైజ్ నోటిఫికేషన్స్ నుంచి అంటే ఏ అప్లికేషన్ నుంచి మనకు రావాలి, ఏ అప్లికేషన్ నుంచి మనకు రాకూడదు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం ఈజీగా
ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇంతకుముందు ఈ ఆప్షన్ అనేది మనకి ఎనేబుల్ అయితే అవ్వలేదు. సో కొంతమందికైతే అవుతుంది భయ్యా, నేను చెప్తున్నా కదా! ఈ బీటా అప్డేట్స్ అనేవి ఎవరికైనా వస్తున్నాయంటే కొంతమందికి కొన్ని మోడల్స్ అనేవి ఎగ్జాక్ట్‌గా వర్క్ చేయట్లేదు. ఇన్‌ఫాక్ట్ నాకు కూడా కొన్ని అప్డేట్స్ అయితే నేను చూసినటువంటి సెక్షన్‌లో అంటే వేరే వాళ్ళకైతే వర్క్ చేస్తున్నా కానీ సేమ్ మోడల్ 16 ప్రో మాక్స్ ఉంది కదా! 16 ప్రో మాక్స్‌కి సేమ్ మోడల్ వర్క్ చేస్తుంది. కానీ నాకైతే వర్క్ చేయలేదు. ఇలా అయితే అనిపించింది. అలాగే లాగ్స్ అనమాట. ఒక్కొక్క మొబైల్ ఒక్కో రకంగా మనకి పెర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం బీటా అది కూడా డెవలపర్ బీటాలో అప్డేట్ గమనిస్తూ ఉంటాం. అందుకే డెవలపర్ బీటా మీరు జస్ట్ వీడియోస్ అయితే చూడండి కానీ ఇన్‌స్టాల్ చేయమని చెప్పి నేను ఎప్పుడు కూడా రికమెండ్ అయితే చేయను. ఇక దీని తర్వాత యాప్ స్టోర్‌లో వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి యాప్స్ ఆప్షన్ కనబడుతుంది కదా! సో ఇంట్లో చూసామంటే మనకేమన్నా ఇక్కడ రీసెంట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇన్‌ఫాక్ట్ నాకు ఆల్రెడీ అప్డేట్ అయితే అయిపోయినాయి అన్నీ. మరి ఉన్నట్టయితే చూపించేవాడిని. బట్ ఇక్కడ ఏందంటే మీకు ఒక అప్డేట్ ఆప్షన్ అయితే వస్తుంది కదా! సో దాన్ని ట్యాప్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అదైతే మనకి ఎయిదర్ స్టాప్ చేయాలి లేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి అప్డేట్ చేసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు ఒక రెజ్యూమ్ ఆప్షన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. మీరు అప్డేట్ చేసేటప్పుడు దాన్ని ఒకసారి పాస్ చేశారంటే అది పాజ్ ఆప్షన్ ఉండిపోతుంది. మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మనకి డౌన్‌లోడ్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ రెజ్యూమ్ ఆప్షన్ కూడా వీళ్ళు ఎనేబుల్ చేశారు. మరి ఇటువంటి ఆప్షన్స్ అన్నీ ఆండ్రాయిడ్‌లో అయితే ఉన్నాయి భయ్యా. ఇప్పుడు వీళ్ళైతే రీసెంట్‌గా తీసుకొచ్చారు. దీని తర్వాత మనకి షార్ట్ కట్స్‌లో కూడా ఒక కొత్త ఆప్షన్ అయితే వచ్చింది. దీంట్లో ఫస్ట్ షార్ట్ కట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇందులో వెళ్ళిన తర్వాత సింపుల్‌గా చేంజ్ అని చెప్పి టైప్ చేద్దాం. చేంజ్ అని చెప్పి టైప్ చేసినామంటే ఇక్కడ చేంజ్ క్యాలెండర్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. సో ఇది ఒక కొత్త ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తారు. చూడండి సెట్ ఆల్ డే ఈవెంట్స్ డిఫాల్ట్ అలర్ట్స్ టైమ్. సో దీన్నైతే ఎనేబుల్ చేసుకునేసి మీకు నచ్చినటువంటి ఆప్షన్‌ని ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బర్త్‌డే డిఫాల్ట్ అలర్ట్ టైమ్ కావచ్చు. లేదంటే ఆల్టర్నేట్ క్యాలెండర్స్ కావచ్చు. లేదంటే షో ఇన్నోవేటివ్ డిక్లైన్స్ ఇటువంటి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే దీని నుంచి మీరు దేనికి మారాలనుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా నన్ గాని, వన్ డే ఆఫ్ ఈవెంట్ గాని ఇలా ఇక్కడ టైమ్ స్టాంప్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 2 డేస్ తర్వాత 1 వీక్ ఇవన్నీ కూడా ఈ విధంగా మనం చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అలాగే సెట్టింగ్స్‌లో మనకి విజువల్ ఇంటెలిజెన్స్ ఇంకొక చోటైతే యాడ్ చేయడం జరిగింది. సో దానికోసం అయితే చూద్దాం. సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ యాక్సెసిబిలిటీ అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ టచ్‌లోకి వెళ్ళాల్సి ఉంటుంది. టచ్‌లో వెళ్ళినట్టయితే అసిస్టివ్ టచ్ కనబడుతుంది టాప్‌లోనే. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళా కస్టమైజ్ టాప్ లెవెల్ మెనూ అయితే ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ట్యాప్ అండ్ ఐకాన్ టు చేంజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా! సో ఇక్కడ మనం ఇంకొక ఐకాన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లస్ ఆప్షన్ కనబడుతుంది. సో దీన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ కిందకి స్క్రోల్ చేసామంటే ఇక్కడ మనకి విజువల్ ఇంటెలిజెన్స్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. చూడండి విజువల్ ఇంటెలిజెన్స్ డన్. ఇలా దీన్ని యాడ్ చేసుకోవచ్చు. మరి ఈ విజువల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మన మొబైల్‌లో చాలా చోట్లయితే యూజ్ అవుతుంది. అందుకే ప్రతి దాంట్లో ఇప్పుడైతే ఇన్సర్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పటివరకైతే ఈ అప్డేట్‌తో నేను గమనించిన ఫీచర్స్ ఇవే మరి. మరి దీని తర్వాత మరి బెంచ్ మార్క్స్ అయితే గమనిద్దాం. సో నేను ఆల్రెడీ రన్ అయితే చేశాను బెంచ్ మార్క్స్. ఒకసారి గీక్ బెంచ్‌లో వెళ్ళామంటే సో ఇక్కడ సిపియు బెంచ్ మార్క్స్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి హిస్టరీ మీద క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్‌గా 4th మార్చ్ ఈరోజు రన్ చేశా కదా! చూడండి. ఇంతకుముందు నాకీ సింగిల్ కోర్ స్కోర్ అనేది 22 మార్చ్ ఎప్పుడైతే ఈ అప్డేట్ 18.4 బీటా 1 అయితే వచ్చిందో ఆల్మోస్ట్ 7.7 జీబీ దాకా వచ్చింది కదా! మొత్తం ఓఎస్ రీఇన్‌స్టాల్ అయితే అవ్వడం జరిగింది. అప్పుడు నాకు స్కోర్ చాలా తక్కువ కనపడింది. చూడండి అంతకుముందు అప్డేట్ కంటే 3469 కంటే 3297 ఉంది. ఇప్పుడు స్లైట్‌గా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. 3300 సింగిల్ కోర్ స్కోర్. అలాగే మల్టీ కోర్ స్కోర్ కూడా మనకి 8130 నుంచి 8383 సో స్లైట్‌గా ఈ డిఫరెన్స్ అయితే కనబడుతుంది. బట్ ఇక్కడ ఇంతకుముందు 18.4 కంటే ముందు 18.3 ఉంటుంది కదా! ఆ బీటా వర్షన్స్‌లో మనకి చాలా స్టేబుల్‌గా మనకి సింగిల్ కోర్ అండ్ మల్టీ కోర్ పెర్ఫార్మెన్స్ చేసింది. సో దీంట్లో కూడా అంతే భయ్యా. రాను మళ్ళీ వీళ్ళు స్టేబుల్‌గా ఈ అప్డేట్స్ అన్నీ కూడా రిలీజ్ చేయడం వల్ల మన యొక్క మొబైల్ పెర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్‌గా అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ సీపీయూ కాకుండా మళ్ళా అలాగే జీపీయూ యొక్క బెంచ్ మార్క్స్ గమనిద్దాం. హిస్టరీ చెక్ చేసామంటే ఇప్పుడు చూడండి 4th మార్చ్‌లో నేను 2 సార్లు అయితే ట్రై చేశాను. ఎందుకంటే నాకు 2 సార్లు కూడా ఎర్రర్ అయితే వచ్చింది. ఎర్రర్ ఏంటంటే మీ యొక్క సిస్టమ్ సమ్ టైమ్ లాగ్ అయితే కనబడుతుందని చెప్తున్నారు. సో ఎర్రర్ ఏదో వచ్చిందక్కడ. మరి ఎందుకైనా మంచిదని 2 సార్లు ట్రై చేశాను. 2 సార్లు కూడా నాకు తక్కువ స్కోర్ అయితే ఇక్కడ లాంచ్ చేసింది. ఇక్కడ జీపీ స్కోరు 28,982 ఉంది. 29 ఉంది. ఆల్మోస్ట్ 30,000 కంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. మరి అంతకంటే ముందు 18.4 కంటే ముందైతే 32,900 దాకా వెళ్ళింది. ఇప్పుడు చాలా తక్కువ కదా! నెక్స్ట్ అప్డేట్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇప్పుడు పెట్టయితే జరుగుతుంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏందంటే ఇక్కడ ల్యాగ్ అనేది చాలా వరకు అయితే ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇదైతే నాకు నచ్చింది. ఇంతకుముందు ల్యాగ్ అయితే చాలా అనిపించేది. ఇంతకుముందు ఇలా డబుల్ ట్యాప్ చేశానంటే ఇక్కడ నాకు ఈ ఆప్షన్ కూడా నాకు ఎనేబుల్ అయ్యేది కాదు. మరి ఇప్పుడైతే ఎనేబుల్ అవుతుంది. అలాగే ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేసినప్పుడు కానీ లేదంటే కెమెరా ఏదైనా ఆపరేట్ చేసేటప్పుడు కానీ ఫాస్ట్‌గా అయితే మనకి ఇప్పుడు పెర్ఫార్మ్ చేస్తుంది. కానీ ఇంతకుముందు అలా అయితే ఉండేది కాదు. చాలా ఇబ్బందిగా అనిపించేది. సో పెర్ఫార్మెన్స్ ఇప్పుడు 18.4 బీటా 1 కంటే 18.4 బీటా 2లో ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రతి అప్లికేషన్ కూడా చాలా ఫాస్ట్‌గా ఇక్కడైతే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇదైతే ఒక బెటర్ ఆప్షన్ అని అనిపిస్తుంది. అలాగే నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక విషయం ఏంటంటే హీటింగ్ ఇష్యూ. హీటింగ్ ఇష్యూ అనేది చాలా వరకు తగ్గించేశారు. 18.4 బీటా 1 రిలీజ్ చేసినప్పుడు చాలా మొబైల్ హీట్ అయింది. ఆల్మోస్ట్ 1 అవర్ వరకు నేను మొబైల్ పక్కన పెట్టేశాను. సో ఇక్కడ సైడ్స్ కావచ్చు లేదంటే బ్యాక్ ఇటు సైడ్ కెమెరా దగ్గర కావచ్చు చాలా హీట్ అయితే వచ్చింది. మరి అలాగే ఇప్పుడు స్క్రీన్ మీద కూడా చాలా హీట్ అయితే అప్పుడు గమనించాను. ఇప్పుడైతే
తక్కువ మెమరీ కదా 1. ఆల్మోస్ట్ 3 జీబీ కాబట్టి తక్కువే ఉంది. మరి అలాగే హీటింగ్ ఇష్యూ కూడా చాలా వరకు రిడ్యూస్ అయిందని చెప్పుకోవచ్చు. నేను ఇంతకుముందు ఎప్పుడైతే కెమెరా యూజ్ చేసుకొని వీడియో సెక్షన్‌లో అయితే వెళ్ళిపోతానో, సో వీడియో సెక్షన్‌లో నేను వెళ్ళినప్పుడు చాలా మనకి హీటింగ్ ఇష్యూ ఎక్కువ ఉండేది. ఇప్పుడు అది కూడా ఆల్మోస్ట్ తగ్గింది భయ్యా. బెటర్‌గానే పెర్ఫార్మ్ చేస్తుంది. సో ఇది ఓవరాల్‌గా iOS 18.4 బీటా 2కి సంబంధించినటువంటి అప్డేట్స్ అండ్ ఫీచర్స్ అలాగే బగ్స్ ఫిక్సెస్. మరి ఈ అప్డేట్ అయితే మీకు డెఫినిట్‌గా యూజ్‌ఫుల్ అయిందనుకుంటాను. నా ఫైనల్ కన్ఫర్మేషన్ ఏందంటే మీరు అప్డేట్ కూడా ఇది ప్రెజెంట్ చేసుకోవద్దండి. వెయిట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్‌లు దాని తర్వాత అప్డేట్‌లు కూడా లేదంటే స్టేబుల్ వర్షన్ వస్తుంది కదా! మినిమమ్ పబ్లిక్ బీటా వరకైనా వెయిట్ చేయండి. నేను డెవలపర్ బీటా అది యూజ్ చేస్తున్నా. మీరు డెవలపర్ బీటా కాకుండా పబ్లిక్ బీటా గాని లేదంటే స్టేబుల్ బీటా కోసం అయితే వెయిట్ చేయండి. మీ యొక్క మొబైల్ పర్ఫార్మెన్స్ అలాగే బ్యాటరీ ఇష్యూస్ ఏమీ లేకుండా బెటర్‌గానే మీ మొబైల్ ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ గమనించామంటే బ్యాటరీలో నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ప్రెజెంట్ ఇక్కడ బ్యాటరీ హెల్త్‌లో వెళ్ళామంటే 100% కెపాసిటీ అయితే ఉంది. మాక్సిమం కెపాసిటీ. సైకిల్ కౌంట్ 70, 80 ఉంది. ఎందుకంటే నేను ఇన్‌ఫాక్ట్ నవంబర్ నుంచే దీన్ని యూజ్ చేస్తున్నా మొబైల్‌ని. చాలా స్ట్రాంగ్ అయితే పెర్ఫార్మ్ చేస్తుంది. అలాగే ఛార్జింగ్ ఇష్యూస్ కూడా ఏం లేవు. నేను 90% వరకు ఇది పెట్టుకున్నా భయ్యా. సో చాలామంది 80కే ప్రిఫర్ చేస్తారు. బట్ పెద్ద మొబైల్ కదా! సో ఎక్కువసేపు ఛార్జింగ్ నాకు కావాల్సి వస్తుంది కాబట్టి 90% అయితే పెట్టుకున్నా. బట్ మీరు 80 వరకు పెట్టుకోవడం అయితే బెటర్‌గానే ఛార్జింగ్ లైఫ్ అనేది వస్తుంది. ఓవరాల్‌గా ఇది భయ్యా వీడియో. హెల్ప్‌ఫుల్ అనిపించినట్టయితే డెఫినిట్‌గా లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటాను. నా ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.